హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం విజయవంతంగా ఆ, ఈరోజు కూడా ఫిఫ్త్ డే కదా, క్లాస్ వైజ్ ఫిఫ్త్ డేకి మనం వచ్చాము. మనం ఈ క్లాస్ లో ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్లయితే బేసిక్ నుంచి క్యాన్వాలో ఒక పోస్టర్ ను మనం డిజైన్ చేసుకుంటే ఎలా చేయొచ్చు. మనం ఫస్ట్ టూల్స్ నుంచి తీసుకున్నాం. టూల్స్ నుంచి ఒక కస్టమైజ్ సైజ్ తీసుకుంటే దాన్ని ఎలాగ మనం పోస్టర్ లా డిజైన్ చేసుకోవచ్చు, టూల్స్ ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఏ టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత మీకు డే బై డే మీతో ప్రాక్టీస్ చేస్తూ మీకు వచ్చిన డౌట్స్ ని క్లారిటీ ఇస్తూ వాటన్నిటిని కూడా మనం మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాసెస్ కి మనం వెళ్తూ ఉన్నాం. రోజుకి ఒకటి కొత్త టాపిక్, కొత్త కొత్త విషయాలు. ఒక విషయం మనం ఏంటంటే ఒక టూల్స్ అనేది మనం తెలియకపోతే ఏ పోస్టర్ ని కూడా మనం పర్ఫెక్ట్ గా డిజైన్ చేయలేం. కాపీ పేస్ట్ అనేది కాకుండా ఒక క్రియేటివిటీగా మనం థింక్ చేస్తే ఒక పోస్టర్ ని డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని జస్ట్ థింకింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఒక నాడిని మీ మైండ్ కి అందించే విధంగా క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రతి ఒక్క ట్రైనర్ కావచ్చు, ఒక స్పీకర్ కావచ్చు, ఒక డిజైనర్ కావచ్చు, మరే పర్సన్ కైనా కావచ్చు, ఒక క్రియేటివిటీ అనేది ఉంటే ఏ విషయాన్ని సరే చాలా క్రియేటివిటీగా మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళొచ్చు. ఆ క్రియేటివిటీ ఏంటంటే ఒక డిజైన్ అనేది కాదు, ఒక మాట అయినా సరే, ఓకేనా, ఒక ఆర్ట్ అయినా సరే దాన్ని ఒక క్రియేటివిటీగా మనం తీసుకోగలిగినట్లయితే మనం చేసే పనిని ఏదైనా సరే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిని ఒక క్రియేటివిటీగా మీరు థింక్ చేయగలిగినట్లయితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. జస్ట్ అందులో ఒక పార్ట్ ఆఫ్ ఒక చిన్న ఒక వే అనేది ఏంటంటే దానికి సంబంధించింది కూడా ఈ పోస్టర్ డిజైనింగ్ అనేది ఒక పార్ట్. మనం ఏదైనా సరే ఒక క్రియేటివిటీగా మనం థింక్ చేయడానికి మనకు ఉపయోగపడేది పోస్టర్ కూడా ఒకటి, అందులో ఒక భాగం ఉంది. ఆ పోస్టర్ ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం డే బై డే వేరియేషన్స్ చేసుకుంటూ జస్ట్ మీకు నేను ఏంటంటే జస్ట్ మమ అనిపించకుండా ఓకే దానిని ఒక క్రియేటివిటీగా మీరు థింక్ చేస్తే ఎలా ఉంటుందండి, ఒక చిన్న ఎలిమెంట్స్ మీ మైండ్ లోకి అందించి దానిని మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్లాస్ లో కూడా ప్రతి క్లాస్ కూడా నేను ఒకటి మీ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకునేదే మీకు అందిస్తుంది. ప్రతి ఒక్క వేరియేషన్ తీసుకొస్తూనే ఉన్నాను. ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ గా ఉండాలని జస్ట్ నాకు ప్రాక్టీస్ చేయమంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ క్లాస్కి వస్తున్నారు. జస్ట్ నేను ప్రాక్టీస్ అంటే జస్ట్ మీతో చేయించడమే కాదు, ఒక సెషన్ లాగే ఒక టాపిక్ కూడా యాడ్ చేసి కొన్ని మీకు అందులో చూపించడం కూడా జరుగుతుంది. జస్ట్ నేను 5 days సెషన్ ని 5 days అనేది కాకుండా మీతో మాక్సిమం 10 days సెషన్ జరుగుతున్నట్టుగా మీకు ఇక్కడ క్లాస్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది నాకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ మీకు ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మహా అయితే నేను మీ దగ్గర నుంచి ఈ 10 days లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనే దాన్ని నేను అప్డేట్ చేసుకుంటాను. నెక్స్ట్ క్లాసెస్ కి ఇంకా ఉపయోగపడుతున్నారు. కానీ మీరు అప్డేట్ అవుతున్నారా, అప్డేట్ అయ్యారా, మీరు మార్చుకోవాలనుకున్నది, మీరు చేయాలనుకున్న పనిని ఇక్కడ చేయగలుగుతున్నారా లేదు, ఒక క్లారిటీతో మీరు ఉన్నారా లేదా. ఇన్ని రోజులు అవుతుంది, ఒక పోస్టర్ ని ఒక రామ్ లోకర్ డిజైన్ చేసే విధంగా మీ పోస్టర్ ని క్రియేట్ చేస్తున్నారా లేదు. నేను సామాన్యంగా ఒక పోస్టర్ డిజైన్ చేస్తే ఆ పోస్టర్ ని చాలా బాగుంది అని నేను ఇవ్వాలంటే, సర్టిఫై చేయాలంటే ఆ స్థాయికి మీరు చేరుకుంటున్నారా లేదా. జస్ట్ అందుకని మీకు ఫస్ట్ స్టార్టింగ్ డే 1 నుంచి కూడా మీకు క్లాసెస్ జస్ట్ ఏది ఎలా తీసుకుంటే ఒక పోర్షన్ క్రియేట్ చేయొచ్చు చిన్నగా తీసుకుంటూ వచ్చి లాస్ట్ లో మీకేంటంటే మీరు ప్రాక్టీస్ అవడానికి ఇన్బిల్ట్ ఉన్న టెంప్లెట్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది ఒక నిన్న మొన్న జరిగిన క్లాస్ లో మీకు చిన్న హింట్ ఇచ్చాను. నేను చెప్పాలంటే ముందే చెప్పొచ్చు ఇలా ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేసి డే 1 నుంచి
మనకి ప్రీ పోస్టర్స్ అనేవి మనకు రెడీగా ఉన్నాయి అంటే అన్ని రెడీ చేసేసి మనం చేతిలో పెట్టేస్తే తినడానికి రెడీగా మనం ఉంచుతారు కదా. అంటే క్యాటరింగ్స్ ఇలాంటి వాళ్ళు మన ఏంటి మన ఏదైనా ఫంక్షన్ చేసినా ఏం చేసినా మన చేతికి అంత శ్రమ అనేది కలగకుండా చేస్తుంటే ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా. అలా కాకుండా అది ఎండింగ్ లో మీకు ఇచ్చేసినట్లయితే అది ఇంకా మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది జస్ట్ నేను ప్రాక్టికల్ గా ఇక్కడ ట్రై చేశాను. ఇది సక్సెస్ఫుల్ వే అని నాకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఉన్నాయో అవి ఉపయోగించుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే రేపటి సెషన్ లో మీరు చాలా అద్భుతంగా ఒక పోస్టర్ ని డిజైన్ చేసుకోగలరు ఓన్ గా అంటే న్యూ క్రియేటివిటీ థాట్స్ తో కొత్త పోస్టర్ ని. ఫస్ట్ ప్రాక్టీస్ ప్రీ పోస్టర్స్ మీద ప్రాక్టీస్ చేయండి. మీ ప్రాక్టీస్ కోసమే ఈ లాస్ట్ లో తీసుకురావడం జరిగింది. వాటి మీద పోస్టర్స్ క్రియేట్ చేసే విధానాన్ని మీరు డైలీ ఒక పోస్టర్, మినిమం ఒక పోస్టర్ చేయండి. ఆ పోస్టర్ ఏంటంటే మీరు మాక్సిమం చాలా మంది స్టేటస్ చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే స్టేటస్ లో ఒక మంచి మంచి కొటేషన్ అనేది పెడుతూ ఉంటారు. ఆ కొటేషన్ ని యాడ్ చేయండి. మీ ఫోటో అన్న పెట్టుకోండి, లేకపోతే దాని కొటేషన్ రోజుకొకటి క్రియేట్ చేసినట్లయితే మీకు కొత్తగా అప్డేట్ చేసుకోగలుగుతారు. అది మీ ప్రాక్టీస్, అది డైలీ ప్రాక్టీస్. అది మాక్సిమం అదొకటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ రోజు నుంచి మీ అసైన్మెంట్ డైలీ ఒక స్టేటస్ పెట్టుకునే విధంగా ఒక పోస్టర్ ని క్రియేట్ చేసుకోండి. ఎవ్రీడే 365 డేస్ కూడా ఒక స్టేటస్ ఉండేలా చూసుకోండి. మీకు అది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం క్లాస్లో చూసుకున్నట్టయితే మన పోస్టర్ని ఇక్కడ ఏం చేయాలి అని అంటే సేమ్ నేనేంటంటే ఈరోజు ఒక పోస్టర్ని డిజైన్ చేస్తే ఎలా డిజైన్ చేయాలి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఎలా మీకు ఏం కావాలి అని నేను అడిగాను కదా. శ్రీదేవి గారు చెప్పారు ఒక పర్ఫెక్ట్ ఒక పోస్టర్ డిజైన్ చేసి ఎలా చేయాలి. యాక్చువల్ నేను దాని గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సేమ్ అదే శ్రీదేవి గారు కూడా అడిగారు. జస్ట్ ఆ పోస్టర్ ని ఎలా క్రియేట్ చేద్దాం ఏంటి అని జస్ట్ నేను ఒకటి చిన్నగా సింపుల్ గా చూపిస్తాను. దాని ప్రకారం మీరు నెక్స్ట్ క్లాస్ లో కానీ నెక్స్ట్ ప్రాక్టీస్ లో కానీ లేకపోతే అసైన్మెంట్స్ లో కానీ నాకు అది వేరియేషన్ తీసుకుంటాడు. ఈరోజు పోస్టర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇందాక మేడం శ్రావంతి మేడం అడిగారు. ఒక టెస్ట్ ని డిఫరెంట్ గా ఒక కలర్ ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఫెయిల్యూర్ బికమ్ సక్సెస్ అని ఉంది. ఒక టెస్ట్ ఒకటే, ఇక్కడ కలర్స్ చేంజ్ అయినాయి, డిఫరెంట్ కలర్స్. ఆ మేడం అడిగినారు ఆ కలర్స్ ని ఎలా మనం తీసుకోవచ్చు, ఎలా యాడ్ చేయాలి. ఒక బాక్స్ లో తీసుకున్నప్పుడు నాకు రావట్లేదు అని అక్కడ 3 లేయర్స్ గా దాన్ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు దాంట్లో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను స్క్రీన్ షేరింగ్ తీసుకుంటున్నాను మొబైల్లో. ఈ మొబైల్లో నేను క్యాన్వా అనేది యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. క్యాన్వా యాప్లో నుంచి ఈరోజు ఒక ఇన్బిల్ట్ టెంప్లెట్ ద్వారాగా ఒకటి ట్రై చేద్దాం. అండ్ కస్టమ్ సైజ్ ద్వారాగా మనకి ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం పోస్టర్ దేనికి డిజైన్ చేస్తుంది. ఇందాక శ్రీదేవి మేడం టీడీడబ్ల్యూఎస్ కి సంబంధించిన ఒక పోస్టర్ అనేది క్రియేట్ చేశారు. జస్ట్ ఆ పోస్టర్ ని మనం క్రియేట్ చేస్తే ఎలా ఉంటది అనేది దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అంటే మీరు ఏదైతే చేశారో దాన్ని ఒక పోస్టర్ గా మనం ఇక్కడ తయారు చేయటం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను ఒక కస్టమ్ సైజ్ అనేది తీసుకుంటున్నాను. ఈ కస్టమ్ సైజ్ అనేది తీసుకున్నప్పుడు పిఎక్స్ అంటే అది మనం 4/6 కానీ ఇట్లా ఇచ్చినప్పుడు పిఎక్స్ లోకి వెళ్ళిన తర్వాత అది చాలా పాయింట్స్ లోకి వెళ్తుంది. అదే ఇంచులోకి వెళ్ళినప్పుడు అది చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేనైతే ఇంచెస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను మీకు. ఇంచెస్ ఎందుకు అని అంటే చూడండి ఇక్కడ ఇది పిఎక్స్ అని ఉంది కదా. పిఎక్స్ లో ఉన్నప్పుడు నేను 4 అండ్ హైట్ వచ్చేసి 6 అని పెట్టాను.
పెట్టినప్పుడు అక్కడ మీకు 40 ఇక్కడ పిక్సెల్ సైజ్ అనేది ఇట్లా వచ్చింది. మీకు పోస్టర్ ఇట్లానే ఉంటదని మీరు అనుకోవచ్చు. కాకపోతే జస్ట్ ఇక్కడ న్యూ సైజ్ అనేది తీసుకున్నప్పుడు దాన్ని ఇంచెస్ లోకి మార్చే ప్రయత్నం చేద్దాం. 0.042 అని వచ్చింది చూడండి. అంటే అది ఇంచెస్ లో తీసుకుంటే ఇంకా 0.042 అంటే ఇంచ్ కి 1 ఇంచ్ కి అండ్ 0.042 ఇంచ్ కి లెక్కేసుకుంటే ఎంత చూడండి, ఎంత డిఫరెన్స్ డైమెన్షన్ ఎంత చేంజ్ అంటే చాలా చిన్నగా 1 ఇంచ్ అనేది మీరు ఇంత ఈ సైజ్ లో 1 ఇంచ్ అనేది మీరు తీసుకున్నట్లయితే, మీరు పాయింట్స్ లో పిక్సెల్ లో తీసుకున్నట్టు దాన్ని కన్వర్ట్ చేసుకున్నట్లయితే అది చాలా మైనర్, మన కంటి కూడా కనిపించినంత 0.0లో ఉన్నట్టు. ఇది 0.042 అనేది. ఇది మన అంటే ఒక మీరు పోస్టర్ క్రియేట్ చేసినా ప్రింట్ తీసుకోవాలన్నా మీరు ఒక ప్రింట్ అనేది ఇచ్చినట్లయితే చాలా చిన్నగా కంటికి కనిపించినంత సైజులో ప్రింట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అందుకని అంటున్నా ఇంచ్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఇంచ్ తీసుకోండి అని అంటున్నాను. అందుకని అంటున్నాను అది. ఇప్పుడు నేను ఒక పోస్టర్ హార్జెంటల్ లా ఉంటే చాలా బాగుంటది. ఒక పోస్టర్ ని హార్జెంటల్ లో తీసుకున్నట్లయితే, ఓకే, హార్జెంటల్ లో AWS పోస్టర్ తీసుకున్నట్లయితే మీరు అదే పోస్టర్ ని మీ బ్యాక్గ్రౌండ్ లో కూడా పెట్టుకోవడానికి ఉపయోగించుకునే విధంగా ఉండాలనుకుంటే, నేను ఏదైతే మొబైల్లో మనకి రెగ్యులర్ ఫార్మాట్ సైజ్ అనేది ఉందో 9:16 అనేది ఆ షేప్ లో తీసుకోండి. అంటే 16 అనేది ఇవ్వండి, హైట్ వచ్చేసి 9 అనేది ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు ఒక పోస్టర్ కి కావాల్సిన సైజ్ అనేది ఒకటి వస్తుంది. కొంచెం బెటర్ అనేది నేను అంటున్నా, ఈ సైజ్ తీసుకుంటే బాగుంటుంది అనేది. అదే నాది, నా స్టైల్లో అది. ఒక్కొక్క స్టైల్లో ఒకటి తగ్గించుకోవచ్చు, ఇంకా అవసరం అయితే 8/10 అయినా పెట్టుకోవచ్చు, ఓకే, 7/10 అయినా పెట్టుకోవచ్చు, మీరు 6/10 అయినా పెట్టుకోవచ్చు, ఎంత అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు ఒక పోస్టర్ దేని పర్పస్ క్రియేట్ చేస్తున్నారు అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నట్లయితే దాని సైజ్ తీసుకుంటే బాగుంటది. నేను దీని గురించి TDWS పోస్టర్ అంటున్నాను కాబట్టి నేను దీనికి నేను తీసుకున్న సైజ్ అనేది మాత్రమే మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఇన్బిల్ట్ గా ఉన్న ఏమైనా ఉపయోగపడుతుందా నా పోస్టర్ కి అనేది చూసుకున్నట్లయితే, ఇందులో ఈ సైజెస్ లో డిఫరెంట్ గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఇలా తీసుకుంటే బాగుంటుందా, ప్లెయిన్ గా తీసుకుంటే బాగుంటుందా అనేది మనం చూసుకున్నట్లయితే, జస్ట్ నాకు ఇక్కడ నచ్చింది అనుకోండి, నేను ఇక్కడ నుంచి ఒక పోస్టర్ అనేది తీసుకుంటాను. నచ్చలేదు అనుకోండి, నేను ఇక్కడ తీసుకోను. సింపుల్ గా నేను ఒకటి చెప్తున్నా అండి, ఈ రోజు మనకి చెప్పే పోస్టర్ లో ఇప్పుడు మీతో నేను ఇట్లా సెర్చ్ చేస్తుంటే ఒక పోస్టర్ కొంచెం ఎందుకు అంటే నా క్రియేటివిటీతో ఆలోచిస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇక్కడ HR పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, జస్ట్ ఈ పోస్టర్ తీసుకుంటే ఎలా ఉంటది అని నాకు అనిపించింది. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా మనం దాన్ని వాడుకోవచ్చు. అది నెక్స్ట్ నేను లాస్ట్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, అది ఎందుకనేది ఇక్కడ నాకు వచ్చిన టెంప్లెట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది మీకు పీపీటీకి ఉపయోగపడుతుంది. దీన్ని మన పీపీటీని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మనం మీకు తులసి మేడం కూడా చెప్పే ఉంటారు మీకు. పీపీటీకి కూడా వాడుకోవచ్చు. జస్ట్ మన పోస్టర్ కాబట్టి ఒక పోస్టర్ కి అయితే దీన్ని ఎలా తీసుకోవచ్చు అనేది ఒకటి చూద్దాం. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా చూద్దాం. సింగిల్ గా ఏమన్నా ఉన్నాయా చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ఇక్కడ 15 అని ఉంది చూడండి, ఇక్కడ 15 అని ఉంది, ఇక్కడ 10 అని ఉంది, ఓకే, ఇక్కడ 2 అని ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. ఇలా ఉన్నాయి అంటే దాని మీనింగ్ అంటే దానికి రిలేటెడ్ గా 15 పోస్టర్స్ అందులో ఉన్నాయి, ఆ డిజైన్ లో ఉన్నాయి. అదేంటంటే మనకి ఎక్కువ పీపీటీస్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అండి. ఇలా సింగిల్ గా ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఏవైనా వచ్చింది అంటే ఇది తీసుకుందాం, లేదు అని అనుకుంటే నేను ఇందాక అనుకున్న దాన్ని పోస్టర్ నే తీసేసుకుందాం.
ఇక్కడ జస్ట్ ఒకటి సేమ్ ఇందాక ఏదైతే చూసానో అలాంటిది ఇక్కడ కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ అని ఉంది కదా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించిన పోస్టర్ ఏం కావాలని కూడా దీని నుంచి కూడా ఇక్కడ ఉంది. దీని గురించి మన ఒక పోర్షన్ డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇందాక చూసాం కదా, జస్ట్ రూపీస్ మనం అనుకున్నాం కదా, హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుందని చెప్పాను కదా, దాన్ని తీసుకుంటే ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. మనం ఇందాక ఎక్కువ టెంప్లెట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అది పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇచ్చేదండి వైట్ అండ్ డెల్ మోడర్న్ ప్రొఫెషనల్ హెచ్ఆర్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రజెంటేషన్ అని వచ్చింది ఇక్కడ. ఇవి అప్లై ఆల్ 15 పేజెస్. అప్లై ఆల్ 15 పేజెస్ అని క్లిక్ చేస్తే మనకి 15 పేజెస్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఓకే. ఈ 15 పేజెస్ ఏంటంటే డిఫరెంట్ గా ఇక్కడ మీకు చూడండి, ఒక్కొక్క పేజీ ఒక్కొక్క డిఫరెంట్ వేగా ఒకటి ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక బుక్ లాగా కూడా మీరు చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవాలనుకుంటే. దీన్ని మీ డిజైన్ ని ఒక బ్రౌచర్ లాగా, బుక్లెట్ లాగా కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. దీన్ని మనం ఏంటంటే ప్రజెంట్ డీప్ డెప్త్ గా మనం ఇది అడ్వాన్స్డ్ కోర్స్ లో మనం లేం కాబట్టి జస్ట్ ఒక సింపుల్ గా ఒక ఫస్ట్ పేజ్ ఉన్నదాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. దీన్ని చేసుకుంటే ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఆల్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ మార్క్ లో పక్కన ఉంది కదా, ఈ పక్కన ప్లస్ మార్క్ లో కూడా మీకు ఇక్కడ వచ్చేది, మీకు ఇక్కడ 15 పేజెస్ అనే ఇక్కడ యాడ్ అయ్యి ఉండేది వరుసగా. మనం సింగిల్ గా తీసుకున్నాం కాబట్టి ఇది సింగిల్ గా మనం ఎలా అవ్వచ్చు అనేది ఒకటి చూద్దాం. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ గా మనం టీడీడబ్ల్యూఎస్ పోస్టర్ దీన్ని చేస్తున్నాం అనుకోండి. ఏదైతే మన పోస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ గా మనం థింక్ చేయాలి అని అనుకుంటే, ఈ రోజు ఒక టాపిక్ జరుగుతుంది, పోస్టర్ మేకింగ్ అనే ఒక టాపిక్ జరుగుతుంది. ఆ పోస్టర్ మేకింగ్ అనే టాపిక్ ఇందులో కనిపించాలి. ఇక్కడ ఏదైతే షేప్స్ కనిపిస్తున్నాయో ఈ షేప్ లో ఫ్రేమ్ లో పోస్టర్ సంబంధించిన ఒక డిజైన్ ని మీరు అక్కడ చూపించినట్లయితే ఎఫెక్టివ్ గా అనేది ఉంటుంది. లేదు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది ఇక్కడ పోస్టర్లు తీసుకొచ్చేసినట్లయితే మీరు అక్కడ ప్రజెంటేషన్ లో మీరు చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది. లేదు ఒక రియల్ ఎస్టేట్ గురించి ఏదైనా పోస్టర్ చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒకటి హౌస్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ ఏదైనా ఉన్నది వెంచర్ గురించి కానీ అక్కడ మీరు పెట్టండి. లెఫ్ట్ సైడ్ లో మీరు ఇవ్వాలనుకున్న టెస్ట్ ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఓకే. ఇట్లా డిఫరెంట్ గా అంటే ఏదైతే నేను ఏంటంటే మీరు ఇందాక అడిగిన దాన్ని బట్టి ఇట్లా చేస్తే ఎలా ఉంటది అన్న దానికి ఎగ్జాంపుల్ మాత్రం నేను ఇది తీసుకున్నాను, డిఫరెంట్ గా ఉంటది అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జస్ట్ లోగోస్ అనే ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ పక్కన పెడతాము, వీటన్ని క్లీన్ చేద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే దీన్ని టీడీడబ్ల్యూఎస్ అని నేను ఇస్తున్నా. ట్రైన్ ట్రైనర్ వర్క్షాప్ జస్ట్ 140 బ్యాచ్ కంపెనీ ఏదైనా ఇచ్చారు. దీన్ని మీరు ఇక్కడ పెద్దగా వచ్చేలాగా పెట్టుకోండి, ఇక్కడ వచ్చేలా చూసుకోండి. దీన్ని టెస్ట్ ని బోల్డ్ చేయండి. మనం తీసుకున్న ఫాంట్ స్టైల్ ఏమన్నా కావాలంటే స్టైల్ ఇచ్చుకోవచ్చు, వీటిలో కూడా ఇచ్చుకోవచ్చు మీరు.
దీన్ని మీరు ఇక్కడ మిడిల్లో ఉండేలా చూసుకున్నట్టు టెస్ట్ కొంచెం బాగుంటుంది. సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ టైట్లు ఏ పొజిషన్ లో ఏ సైజ్ లో ఉండాలనేది మనకు ఫస్ట్ అవగాహన అయితే రావాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. అంటే నేను మీ పోస్టర్స్ లో చూస్తున్నాను కాబట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ మీకు రిపీట్ చేస్తున్నా. దీని కూడా ఒక హెడ్ లైన్ కి ఒక సైజ్ అనేది ఉంటుంది. హెడ్ లైన్ అనగానే ఇది ఇంకా పెద్ద కనిపించాలి కదని ఎంత పెట్టామనుకోండి మీ పోస్టర్ మొత్తం కవర్ అయిపోతుంది. ఇట్లా ఇచ్చేసాం అనుకోండి పోస్టర్ మొత్తం కవర్ అవుతుంది. నెక్స్ట్ వేరే టెక్స్ట్ తీసుకోవడానికి మీకు సరిపోదండి. ఓకే, దానికి ఎంత కావాలి అనేది అంతే తీసుకోండి. అంతే తీసుకున్నట్లయితే మీకు ఈజీగా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందా మీకు మొన్న చెప్పడం జరిగింది లైన్ స్పేసింగ్, ఒక స్పేసింగ్ ఎలా తగ్గించుకోవచ్చు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే మన టెస్ట్ సెలెక్ట్ చేస్తే కింద బాటమ్ లో వస్తుంది అనమాట. ఫార్మెట్, స్పేసింగ్, ఎఫెక్ట్స్ అనేవి ఇట్లా వస్తుంటాయి. ఓకే, దీన్ని ఇలా తీసుకునే ప్రయత్నం చేయండి. మనకి ఏదైతే కొంచెం అడ్డం అనుకుంటే మనం ఏమైనా అనుకుంటే ఇలాంటి ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా బై సైడ్ కి, ఏమైనా ఉంటే ఇట్లా డిలీట్ చేసుకోండి. ఇలాంటి డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసుకుంటే మీకు ఎక్కువ కొంచెం కంటెంట్ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇలా పెట్టుకోండి. ట్రైనర్ అనేది. ఓకే, దీని తర్వాత మీరు స్వామి వివేకానంద ఫొటోస్ కానీ అండ్ అబ్దుల్ కలాం ఫొటోస్ కానీ కావాలి. అవి ఇవ్వాలంటే ఎలాగ, ప్లస్ ఇంకోటి ఇంపాక్ట్ లోగో. మన దగ్గర ఇంపాక్ట్ లోగో అనేది ఉన్నట్లయితే అప్లోడ్స్ నేను యాడ్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఐసీఐ అని క్లిక్ చేయగానే నాకు ఒక లోగో అనేది వస్తుంది. ఈ లోగోనే నేను తీసుకున్నాను. లోగోని అంటే కొంచెం ఎక్స్ట్రాక్ట్ ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి దానికి నేను తగ్గించుకుంటాను సైజ్. ఇంకా స్పేస్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని తగ్గించుకుంటున్నా. ఓకే, ఇది ఎంత ఉండాలనేది అంతా నేను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇక్కడ ఉంటే బాగుంటది కదా అన్నట్టుగా నేను ఆలోచించి ఇక్కడ పెడుతున్నాను. టీడబ్ల్యూఎస్ మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లోగో అనేది ఉంటే రెండు బెటర్ కదా అన్నట్టుగా ఇక్కడ ఉంచాను. ప్లస్ దీనిపైన కూడా ఏంటంటే ఇక్కడ టీడబ్ల్యూఎస్ పైన ప్లస్ మార్క్ అనేది ఇస్తున్నా. టెస్ట్ సెలెక్ట్ చేస్తే ప్లస్ అని వచ్చింది కదా, దీనికి నేను యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేనేమి ఇస్తున్నా, టెక్స్ట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అని ఇస్తున్నాను. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేది ఇచ్చింది. నేను టెస్ట్ ని మళ్ళీ బోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ దీనికి ఒక కలర్ అనేది ఇచ్చాను. ఆ కలర్ ఏంటంటే ఇందాక అడిగారు కదా శ్రవంతి గారు, ఇక్కడ సేమ్ కంటెంట్ ఉంది చూడండి. నేను టెస్ట్ మార్చాను. మీరు ఒకే బాక్స్ లో టెస్ట్ తీసుకుంటున్నారు, నేను దాన్ని సపరేట్ గా తీసుకున్నాను. ఇక్కడ కలరు మన ఇంపాక్ట్ అనే దానికి ఎక్కువ బ్లూ కలర్ వాడతాం. ఈ బ్లూ కలర్ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ అది ఇవ్వటం జరిగింది పైన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైన్ వర్క్ షాప్ అనేది ఇక్కడ జస్ట్ ఇచ్చేసి. దీనికి కలర్ ఇంకేదైనా కావాలనుకుంటే మీ ఇష్టం, మీరు కలర్ ఇంకేదైనా కావాలంటే అది వేయించుకోవచ్చు. ఇక్కడ 2 కలర్స్ అనేవి మీకు రావటం జరిగింది. జస్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే మనం కాపీ పేస్ట్ అనేది సేమ్ టెస్ట్ తీసుకున్నట్లయితే మీకు 2 లైన్స్ లో 2 కలర్స్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా, సేమ్ సైజ్ ఉంది టెస్ట్ సైజు, నేను సేమ్ సైజులో 2 కలర్స్ తీసుకోవటం జరిగింది. ఓకేనా, ఇలా మీరు ఇచ్చుకున్నట్లయితే టీడబ్ల్యూఎస్ ఒకటి నేను ఇలా మీకు 2 కలర్స్ ని ఎన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకుంటే వెళ్ళదు. ఓకే, ప్లస్ దీని తర్వాత ఏంటంటే ఒక స్పీకర్ ఫోటో అనేది రావాలి. ప్లస్ ఇంకోటి ఇవాళ జరుగుతున్న టాపిక్ పేరేంటి, ఇక్కడ జస్ట్ నేను ఏంటంటే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది నేను ఇచ్చాను. ఇక్కడ టాపిక్ పేరు అనేది ఇచ్చాను. ఓకే,
ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న క్లాస్ మీకు చెప్తున్నాను కాబట్టి నేను ఎక్కువ థింక్ చేసుకునే అవకాశం, స్పేస్ అనేది నాకు ఇక్కడ ఉండదు. మీరు ఎప్పుడైనా ఒక పోస్టర్ తయారు చేసుకున్నప్పుడు కాన్సన్ట్రేట్ అంతా ఆ పోస్టర్ మీద ఉంటుంది కాబట్టి మీకు కాన్సన్ట్రేట్, స్పేస్, టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. టైం తీసుకోండి, మనకి ఏంటంటే 1 అవర్ టైం ఉంటుంది కాబట్టి 1 అవర్లో మన ఇక్కడ టైం అనేది వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఎగ్జాంపుల్ గా మీకు పోస్టర్ని ఎలా తయారు చేయొచ్చు అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా మాత్రం మీరు ఇక్కడ చూసుకోండి. మీరు ఎలా చెప్పారు, నేను అలానే ఆలోచించాను, ఇలానే చేస్తున్నాను, నాకు అది రావట్లేదు, ఇలా రావట్లేదు అనుకుండా దీనికి ఎలా మీరు ఇక్కడ ఆ ఈ పోస్టర్ కి ఏ స్పేస్ ని ఎలా ఉపయోగించుకోవాలి అది మాత్రం ఆలోచించాలి. జస్ట్ ఆర్ట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది నేను ఇక్కడ వచ్చాను, టాపిక్ నేమ్ ఇది. మీరు అవసరమైతే ఇక్కడ టాపిక్ అని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. లేదు ఆల్రెడీ టాపిక్ అనేది అర్థం అవుతుంది అనుకుంటే మీరు ఇవ్వని అవసరం లేదు. అంటే సిచ్యువేషన్ బట్టి, మన సందర్భం బట్టి మనం అర్థమైపోతుంది అనమాట. మనం చేసే పోర్షన్ బట్టి టాపిక్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, ప్లస్ ఇందులో ఇంకా ఫొటోస్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. గంపసారి ఫోటో అనేది నేను తీసుకుంటున్నాను. ఈ పోస్టర్ని, ఈ ఫోటోని తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. నేను అయితే ఇక్కడ పెట్టాను, ఇలా ఇచ్చాను. సంథింగ్ మీరు రైట్ సైడ్ అయినా ఇవ్వచ్చు అవసరం అయితే. మన సిచ్యువేషన్ తగ్గట్టుగా సందర్భం బట్టి ఎక్కడ ఏది ఉండాలన్నది మీ ఇష్టం. అది దీని పర్టికులర్ ఒక మెన్షన్ చేసుకోవడానికి ఫార్మేట్ అనేది ఇక్కడ ఏమి మనం ఇవ్వటం జరగట్లేదు. ఓకే, ప్లస్ అలానే ఇక్కడ ఏంటంటే డేట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఇక్కడ నేను ప్లస్ అని యాడ్ చేశాను, దీనికి డేట్ అనేది తీసుకుంటున్నాను. డేట్ ఏ రోజు ఎట్లా ఏంటండి డేట్ అనేది ఇస్తున్నాను. ఈ రోజు మనకు వచ్చేసి డేట్ వచ్చేసి ఎంత, 13 మార్చ్ 2024. జస్ట్ మీరు డేట్ అనేది ఎలా ఇస్తున్నారు, ఈ విధంగా ఇస్తారా లేకపోతే మీరు డేట్ ఫార్మేట్ అనేది ఉంటుంది, మీరు దాని ప్రకారం ఇస్తారా అనేది చూసుకోండి. మీరు ఎలా ఇస్తున్నారనేది మీ ఇష్టం. ఇంకా అది కూడా చూపిస్తాను. ఇది మన ఎలిమెంట్స్ లోకి వెళ్తే డేట్ అని ఇక్కడ క్లిక్ చేయండి. డేట్ అనేది ఇట్లా వస్తుంది మనకి. గ్రాఫిక్స్ లో కానీ టెంప్లెట్స్ లో కానీ ఇంకా కావాలంటే ఇలా క్యాలెండర్ లాగా కానీ ఇట్లా వస్తుంటుంది డేట్ ఫార్మేట్స్. జస్ట్ ఇది ఉంది కదా, ఇది తీసుకోండి లేకపోతే. ఓకే, ఒక డేట్ అనేది ఇట్లా వస్తుంది. మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో అట్లా ఇచ్చినా కూడా అర్థమైపోతుంది. ఇక్కడ 21 ఉంది కదా, యాక్చువల్ ఎడిటబుల్ గా ఉంటుంది. మరి ఇక్కడ ఇది రావట్లేదు అంటే అది ఇన్బిల్ట్ ఉన్నట్టుంది ఐ థింక్. ఇది ఇన్బిల్ట్ గా ఉంది, ఎడిటబుల్ గా లేదు. ఇంకా వేరేది చూడండి, ఇంకా ఎడిటబుల్ గా ఉంటది, అది తీసుకోండి. ఇలా ప్లెయిన్ గా ఉంది కదా, ఈ ప్లెయిన్ గా ఉన్నది తీసుకోండి. ఇంకా దీని మీద టెస్ట్ అనేది ఇవ్వండి. ఆప్షన్ ఇచ్చాను డేట్. ఎట్లా కూడా ముట్టాం మాకు ఎన్ని ముట్టాం దానికోసమే అన్నది, దానికోసమే మరి. ఆప్షన్ ఇచ్చాను కదా, మరి ఇదే టెస్ట్ ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ వాళ్ళ 13వ తారీఖు 13 అనేది ఇచ్చాను. దీనికి కలర్ మార్చుకుంటున్నాను. కలర్ సార్ అక్కడ 13 to 18 అని అలా వస్తుంది కదా సార్. మనం ఏదైనా ట్రైనింగ్ పెట్టామంటే ఇన్ని డేస్ అని ఉంటది కదా సార్.
టిహెచ్ అనేది ఆ పైన మిడిల్ లో వస్తుంది కదా సార్. మేడం ఎక్కడ 13th to 18th అని అలా ఉంటది కదా సార్. టిహెచ్ అనేది వాడు మిడిల్ లో పెడతారు కదా సార్ పైన హెడ్. అవును ఒక టీహెచ్ అది కావాలని సార్. టీహెచ్ కావాలనుకుంటే టీహెచ్ ని దీన్ని మీరు ఇలా ఇవ్వండి. ఇదే కదా 13th. అవును సార్. ఇలా ఇచ్చుకోండి, పెట్టుకొని టెస్ట్ చేసుకొని చేసుకోండి వీళ్ళందరూ. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే. అంటే అది సపరేట్ గా తీసుకోవటం అది. సపరేట్ తీసుకోవాలా సార్ అయితే? దేని టెస్ట్ సపరేట్ తీసుకోవటం. ఓకే సార్. మీరు ఇలా తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ ఇదే డేట్ లో మీరు టైం అనేది ఇవ్వండి. 07:0. ఇలా 7 PM అనేది ఇవ్వండి. దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది మల్టిపుల్ గా అన్ని ఒకటే ఇది మనకి ఏదైతే ఫార్మాట్ తీసుకుని ఇదంతా ఒకే విధంగా ఉండాలి, మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 13th అనేది టిహెచ్ అనేది, మార్చ్ అనేది, ఈ క్యాలెండర్ అనేది సెలెక్ట్ చేయండి. మొత్తం సెలెక్ట్ అయింది కదా, సెలెక్ట్ మల్టిపుల్ అని క్లిక్ చేయగానే దీన్ని గ్రూప్ అని చేయండి. గ్రూప్ అని చేస్తే ఇది మీకు ఎంత కావాలంటే మొత్తం తగ్గుతుంది. ఎక్కడ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీకు మూవబుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా మీకు అందులో ఫ్రేమ్ లో ఇన్బిల్ట్ అయితే అవ్వదు, దీన్ని ఇన్సెట్ అవ్వదు. సైడ్ అయినా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏ టైంకి ఏ టైం అని. మీకు ఇలా కూడా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ మీరు స్పీకర్ గురించి డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ స్పీకర్ ఎవరంటే ఇక్కడ మన దగ్గర ఎవరు ఉన్నారు, లావణ్య చీరాల ఉంది. అది ఇచ్చాను. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక స్పీకర్ పేరు యాడ్ చేసేటప్పుడు పోస్టర్ లో ఇక్కడ మీరు స్టార్టింగ్ లో జెంట్స్ అయితే మిస్టర్ అని ఇవ్వండి. మిస్టర్ అని ఇవ్వండి, డాట్ ఇవ్వండి, వాళ్ళ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత చివరిలో మనం చాలా మంది గారు అని సార్ అని ఇస్తుంటారు. సార్ అనేది మనం వాడకూడదు. మనం ఎట్లా పిలిచేటప్పుడు పిలుస్తుంటాము, కానీ ఇక్కడ పోస్టర్స్ లో ఒక రెస్పెక్టబుల్ ఒకటి మనం నేమ్స్ అనేది ఇచ్చినప్పుడు సార్ అనేది యూజ్ చేయొద్దు. ఓకే, గారు అని కూడా అవసరం లేదు. మిస్టర్ అని మీరు ఇస్తున్నారు, ఆల్రెడీ రెస్పెక్ట్ ఇచ్చేసినట్టే, మీరు మిస్టర్ అని ఇచ్చేసినట్టు. ఒక ఇంగ్లీష్ వేలో చూసుకున్నట్లయితే, మన నేటివిటీగా చూసుకున్నట్లయితే గారు అనేది ఇచ్చినా పర్లేదు, ప్రాబ్లం లేదు, ఇవ్వచ్చు. కాకపోతే రెగ్యులర్ గా మీరు ప్రతి పోస్టర్ లో కూడా అది చూపించుకోండి. అట్లా వాళ్ళు పెట్టాలనుకుంటే ఇక్కడ ఏంటంటే యాజ్ ఇంగ్లీష్ ఫార్మాట్ లో గారు అనేది అవసరం లేదు. ఓకే, అదే హిందీలో అనుకోండి జీ అని, హిందీ పర్సన్స్ అయితే హిందీలో మన నార్త్ లో చూసుకుంటే జీ అంటాం, మన ఇక్కడ తెలుగు లోకాలిటీ చూసుకుంటే గారు అని అంటాం. ఓకేనా? ఇది మీకు నచ్చినట్టుగా పెట్టాలనుకుంటే పెట్టండి, లేకపోతే లేదు, యాక్చువల్ అవసరం లేదన్నమాట. ఒకవేళ లేడీస్ కనెక్ట్ చేసినట్లయితే ఎంఎస్ అనేది స్ట్రెస్, ఇది కూడా రెస్పెక్టబుల్. మీరు ఎప్పుడో ఇట్లా ఇచ్చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా ఇచ్చేసేయండి. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఈ టెస్ట్ ని కాపీ చేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్పీకర్ అని పెడుతుంది. స్పీకర్ అని ఇచ్చాను ఇక్కడ. నేను దీన్ని కొంచెం బోల్డ్ చేసుకుంటున్నా. ఇవ్వటం జరిగింది. ఓకే, దీన్ని మళ్ళీ బాటమ్ లో ఇక్కడ వాళ్ళ డిజిగ్నేషన్ ఎవరు ఏంటి వాళ్ళ డీటెయిల్స్
మోటివేషనల్ స్పీకర్. ఇది కంపల్సరీ ఇంపాక్ట్ వల్ల అయితే ఇది మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మెన్షన్ చేసుకోవాల్సింది. అది ఇట్లా అవ్వండి. దీని తర్వాత మోటివేషనల్ స్పీకర్ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళ ఇంకా వాళ్ళ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి, అవి కూడా ఇచ్చుకోండి. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఎంఎస్సి అన్నిట్లో ఉంటే వాళ్ళకి యాడ్ చేయండి. క్వాలిఫికేషన్ ఏముంటే దాన్ని బట్టి ఏది ఉంటే అది ఇచ్చేసుకుని పేరుకి చివరి అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, చివరి అంటే ఉంటుంది, మిగతాది ఏమైనా ఉంది ఇక్కడ ఇవ్వండి. దీని తర్వాత ఇక్కడ డిలీట్ చేస్తున్నాను ప్రజెంట్, ఇక్కడ ఇస్తాను, ఇక్కడ అన్ని వాటిని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్దాం. ఎలిమెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఫ్రేమ్ అనేది తీసుకుంటాను. ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ లో ఫోటో కావాలి. ఫోటో అనేది నేను ఇస్తున్నాను. ఇక్కడ ఫోటో అనేది ఇచ్చిన తర్వాత నా ప్లానింగ్ లో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఇక్కడ నేను స్పేస్ కోసం ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాను. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఇస్తుంది. ఇట్లా దీన్ని మళ్ళీ నేను ఫార్మాట్ చేంజ్ చేసుకుంటున్నాను. మిడిల్లో ఇలా వచ్చే విధంగా ఇక్కడ పెట్టాను. ఈ టాపిక్ పేరు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను నేను. ఒక స్పీకర్ ఫోటో కొంచెం పెద్దగా ఉండేలా కావాలనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు. స్పీకర్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇట్లా నేమ్కి తగినట్టుగా సైజ్ అంతా ఇవ్వాలనుకునేది మీ ఇష్టం. కాదు, పోస్టర్ చేసే దాన్ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ రావాలి. ఉంటారా ఇట్లానే చూడండి, దీన్ని బట్టి ఇట్లా ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, నేను మీకు చూపించాను దీన్ని. ఒక విజిటింగ్ కార్డ్ ఎలా చేస్తారో బేసిక్ లెవెల్ అనే దాని గురించి ఇచ్చాను కదా. ఇక్కడ స్టైల్ దగ్గర ఒక సింగిల్ లైన్ లో తీసుకోండి, మీకు బాటమ్ ఫ్రేమ్ కూడా క్రియేట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళి పెట్టేసి ఇంటికి పోయి ఇక్కడ మీరు ఫ్రేమ్ అనేది ఇవ్వండి. ఓకే, దీనికి ఇచ్చిన తర్వాత ఒక కలర్ ఏమి ఇవ్వాలనేది చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే ఒక డిజైన్ లో ఒక కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనకి మ్యాచబుల్ కలర్ ఏదైనా ఇచ్చుకొని సరిపోతాం. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ నాకు మేడం ఫోటో లేదు కాబట్టి నా దగ్గర ఉన్న ఫొటోస్ నేను ఉన్నవి తీసుకుంటున్నాను. ఫోటో ఉంది, ఫోటో తీసుకున్నా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పోస్టర్ ఎవరైనా డిజైన్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేసే వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు ఒక పోస్టర్ ని మనం క్రియేట్ చేస్తున్నాము, ఒక పోస్టర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. కంటెంట్ మొత్తం రైట్ సైడ్ ఉంది అనుకోండి, మీకు చూపించేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కాబట్టి చూడండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంది మీకు కంటెంట్ మొత్తం. ఒక స్పీకర్ ఫోటో వచ్చేసి మీకు రైట్ సైడ్ లో రావాలనుకున్నప్పుడు కంటెంట్ వైపు తిరిగినట్టుగా ఫోటో ఉండాలి. కంటెంట్ వైపు తిరిగినట్టు ఫోటో ఉండాలి. ఓకేనా, కంటెంట్ ఏమో ఇటువైపు ఉంటది, స్పీకర్ ఫోటో ఇటు వచ్చినప్పుడేమో స్పీకర్ ఫేసింగ్ ఏమో చూసేటప్పుడు ఇటు చూస్తున్నట్టు ఉంటుంది, క్వైట్ ఆపోజిట్ లో అటువైపు చూస్తున్నట్టు ఉంటుంది. కంటెంట్ ఏమో ఇటువైపు ఉంటుంది.
క్వైట్ ఆపోజిట్ ఇట్లా ఉంటాయి. చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. అది ఎప్పుడు కూడా అలా చేయకండి. ఓకే, అది నేను చాలా పోస్టులు అబ్జర్వ్ చేశాను. అంటే పోస్టర్ అలా ఫోటో అలా ఉంది అని చెప్పేసి ఫోటోని అలా తీసుకోవటం అవి చేస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో ఏదైతే ఉందో ఇది కూడా మనం తీసుకున్న కంటెంట్ అంతా రైట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, ఫోటో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు ఉంది డైరెక్షన్. ఇక్కడ ఎప్పుడైనా సరే దీన్ని నేను మార్చుకుంటున్నాను, ఫ్లిప్ చేస్తున్నా రైట్ సైడ్ ఉన్నప్పుడు. నేను ఇన్సెట్ చేసేదాన్ని ఫోటో, మనకి రైట్ సైడ్ లో ఉన్న కంటెంట్ వైపు స్పీకర్ ఫోటో ఉంది. అదే మీకు నేను ఇట్లా తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, ఫోటోని తీసుకొచ్చేసి ఇలా చూడండి, క్వైట్ ఆపోజిట్ లో ఉంటది. కంటెంట్ ఏమో రైట్ సైడ్ ఉంది, ఫోటో ఏమో లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంది. అంటే మీనింగ్ లెస్ అన్నట్టు ఇక్కడ నా మైండ్ సెట్ ప్రకారం చూసుకున్నట్లయితే. అలా కాదు, ఎప్పుడైనా సరే ఇది ఫోటో కంటెంట్ వైపు వచ్చేలా పెట్టుకోండి. అదే మీరు ఫోటోని ఇటు ఇప్పుడు రైట్ సైడ్ ఇచ్చేసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫ్రేమ్ ని మీరు ఇక్కడ ఇచ్చేసినట్లయితే నడుస్తుంది. నేను ఇక్కడ ఫోటోని బయట తీసిన డిటాచ్ అని చూపించాను కదా, బయట తీసుకురావటం ఎలా నేను ఫ్రేమ్ లో ఇన్సెట్ అయిందని బయట తీసుకురావాలంటే డిటాచ్ ఇమేజ్ అంటే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఫోటోని మళ్ళీ మీరు ఇట్లా వాడచ్చు. మనకి ఇట్లా ఫోటో వచ్చింది కదా ఒరిజినల్ పిక్ అనేది, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్సెట్ చేస్తే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ సైజులో ఈ వైపు మీరు కనుక ఇవ్వాలనుకుంటే, ఇటువైపు మీరు ఒక పోస్టర్లో ఒక స్పీకర్ ఫోటో తీసుకురావాలి, ఇన్సెట్ చేయాలనుకుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇస్తున్నట్లయితే ఇలా ఇచ్చుకోవచ్చు. మనం ఎటువైపు ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, పెంచుతాం, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎందుకు ఫోటో అనేది చెప్తాను. ప్రజెంట్ అది ఇచ్చాం కదా, ఇది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒకటి ఇచ్చాం కదా, ఇక్కడ నేమ్ అనేది ఇచ్చాం కదా. ఇక చూసుకున్నట్లయితే ఇంకొకటి ఇక్కడ నేను ఇంకొక ఫోటో తీసుకుంటాను, ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఇందులో రౌండ్ సర్కిల్ ఉన్న తీసుకుంటున్నా. ఈ రౌండ్ సర్కిల్ లో సేమ్ మళ్ళీ స్టైల్లోకి వెళ్ళాను, ఒక లైన్ అనేది ఇచ్చాను. నేను ఆ లైన్ ఇచ్చిన దాంట్లో కలర్ వచ్చేసి నేను బ్లూ కలర్ అనేది ఇస్తున్నా ఫ్రేమ్ కి. దాని ఒక సైజ్ అనేది ఇక్కడ ఇచ్చాను. నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ ఎంత ఇచ్చాను అంత ఇవ్వాలని ఏం లేదు, మీకు నచ్చినట్టుగా మీరు ఎలా అడ్జస్ట్ చేసుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్పీకర్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, ఆ డీటెయిల్స్ అన్ని అవసరం అయితే ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఎంఎస్సి అని చూసి ఇలా అని ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కలిసిపోయింది కదా సార్, కనిపించట్లేదు కదా అన్నప్పుడు దీంట్లో టెస్ట్ లోకి వెళ్ళండి. మీకు మనం చెప్పాను కదా ఎఫెక్ట్స్ అని, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒకటి ఇవ్వండి, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ వస్తుంది. దాంట్లో ఒక వైట్ అనేది ఇవ్వండి, ఫుల్ నేమ్ అనేది కనిపిస్తుంది. మీరు అవసరం అయితే దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే సైజు పెంచుకోండి, మీకు ఇక్కడ ఫుల్గా నేమ్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా అంతే, మీరు ఇక్కడ ఏంటంటే వైట్ అనేది చేసుకోండి, మీకు అనిపించేస్తుంది. ఫోటో లెవెల్ గా ఉండేలాగా నేను ఇక్కడ ఇచ్చాను, డీటెయిల్స్ లో ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒక టెక్స్ట్ ఒకటి తీసుకుంటాను, ఇక్కడ పెడుతున్నాను. నేను మెంట్రస్ అని ఇస్తున్నాను. మెంట్రస్ అనేది చేసాను. దీన్ని ఎవరైతే మెంటరింగ్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇంకా డూప్లికేట్స్ తీసుకోవాలా. నా దగ్గర 4 మెంటర్స్ ఉన్నారు, 4 ఫొటోస్ పెట్టాలి, అయితే 5 మెంటర్స్ ఉన్నారు. ఇది కాపీ చేసుకున్నాను, ఇది ఇక్కడ నేను ఇచ్చాను కదా,
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇంకోటి సెకండ్ ఇచ్చాను కదా, ఇక్కడ తీసుకొచ్చి పొజిషన్ సెట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను కంటిన్యూ ప్లస్ క్లిక్ చేస్తా. పైన ప్లస్ అని ఉంది కదా, మన డిలీట్ ఆప్షన్ పక్కన ఉంది కదా, ఫస్ట్ ప్లస్ అనేది క్లిక్ చేస్తే సేమ్ సైజ్ అన్నమాట. మీరు ఏదైతే రౌండ్ సర్కిల్ తీసుకొని సెకండ్ ఇంకోటి ఇన్సర్ట్ చేయదో, సేమ్ డిస్టెన్స్ లో సేమ్ గ్యాప్ లో మన రీప్లేస్ చేయకుండా ఈజీగా 1 by 1 లైన్ గా వస్తుంది అన్నమాట. చూడండి, నేను ఇచ్చాను చూడండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేశాను, ప్లస్ క్లిక్ చేశాను, ప్లస్ క్లిక్ చేశాను, ఈక్వల్ సైజ్ లో వచ్చింది. మనం దీన్ని ఇక మనం అడ్జస్ట్ చేయని అవసరం లేదు, మనం దాన్ని టచ్ చేయని అవసరం లేదు. అవసరమైతే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని దీన్ని మల్టిపుల్ గా సెలెక్ట్ చేయండి, మళ్ళీ సెలెక్ట్ చేయండి, మళ్ళీ సెలెక్ట్ చేయండి దీన్ని. ఓకే, సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకోండి. గ్రూప్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మీరు పొజిషన్ మార్చుకునేటప్పుడు కానీ నేను చేసుకునేటప్పుడు కానీ కొద్దిగా మనం ఆ లైన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఎటువంటి జరపాలన్నా సరే ఒక్కొక్కటి మనం, లేకపోతే ఒక్కొక్కటి జరుపుతా ఉన్నాం అనుకోండి, సైజ్ మనకు తెలియదు, ఎంత సైజు ఎంత గ్యాప్ పెంచుకోవాలి ఏంటి అనేది మనకు తెలియదు. ఇలా సేమ్ ఒక డిస్టెన్స్ లో మనం చేసుకున్న దాన్ని మన కింద అట్లా మనం గ్రూప్ చేసుకున్నట్టయితే మొత్తం ఒకటే చక్కగా మంచిగా పొజిషన్ లో ఉంటాయి అనమాట అన్ని. ఇది ఈజీ వే. ఓకే, ప్లస్ ఇక్కడ మళ్ళీ నేమ్స్ అనేది ఇవ్వాలి. మెంటర్స్ అనేది ఇచ్చాను కదా, మెంటర్స్ ఇచ్చాను, కింద నేమ్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. నేమ్స్ దగ్గర మీరు సేమ్ మళ్ళీ మెంటర్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కూడా మీరు ఇలా ఇచ్చేస్తే సేమ్ ఇలా మీకు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ మెంటర్ అనేది పేరు ఎక్కువ ఉంది కాబట్టి దీని కింద ఇవ్వటానికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇదైతే కంపల్సరీ దానిలాగా ఉండదు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ పేర్లు ఇచ్చేసుకోండి. మనం ఇప్పుడు వాళ్ళ పేర్లు టైప్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మెంటర్తోనే మీకు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇక్కడ కనిపించట్లేదు కదా టెక్స్ట్, దీన్ని మీరు కలర్ మార్చుకోండి. మీరు ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది వైట్ లో అట్లా ఇవ్వండి. లేదనుకుంటే ఎఫెక్ట్ లోకి వెళ్ళి మొత్తం అన్నిటికీ ఒకటే కలర్ ఇచ్చేసుకొని, ఓకే, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం కలర్ ఇవ్వాలనుకుంటున్నారు అట్లా దాన్ని ఇచ్చేసేయండి. ఎందుకంటే అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ ఇచ్చేసి అవుట్లైన్ లో దీనికి ఏం కలర్ ఇవ్వాలనుకుంటున్నారు, వైట్ ఇవ్వాలనుకుంటే వైట్ ఇవ్వండి. అన్నిటికీ అప్లై అయిపోతుంది మీకు క్లిక్ చేసుకున్నప్పుడు. ఇవన్నీ చేంజ్ చేసుకున్నాం అనుకో, మనం బ్యాక్గ్రౌండ్ మార్చుకున్నప్పుడు మీరు మీకు కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఫోటోస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను అట్లలో. ఫోటోస్ అని తీసుకొస్తున్నాము. ఇందాక మీకు మొన్న చెప్పాను కదా, ఫోటో అనేది ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే హెడ్ కట్ అవుతూ ఉంటుంది ఇన్సర్ట్ చేసినప్పుడు. దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చినట్టయితే ఫోటోని ఇలా ఫోటోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అన్ని ఫొటోస్ మీరు అట్లానే యాడ్ చేయండి. ఫొటోస్ అన్ని యాడ్ చేయండి. ఇలా డబుల్ ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకో ఫోటో రోడ్లోకి వెళ్ళండి. ఇంకో ఫోటో రోడ్లోకి వెళ్ళండి. ఇంకో ఫోటో ఇక్కడ ఉంచుదాము. ఓకే,
జస్ట్ నేను ఇక్కడ ఫొటోస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫోటో చూడండి, లాస్ట్ లో ఫోటో కొంచెం హెడ్ కిందగా అయిపోయింది, లెవెల్లో లేదు. నేను డబుల్ ట్యాప్ ఇచ్చేసి ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసుకుని సెంటర్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్ పొజిషన్ లోకి వచ్చింది నాకు, కొంచెం పర్ఫెక్ట్ గా అట్లా వచ్చేసింది. ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇన్ఛార్జ్ ఫోటో ప్లేస్ లో ఇన్సెట్ చేయండి. ఇలా మీరు ఒక పోస్టర్ ని చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నాను కదా, నేను గూగుల్లోకి వెళ్తున్నా. స్టోరీ టెల్లింగ్ అని కానీ స్టోరీ అని కానీ ఏదైనా మనం అక్కడ క్లిక్ చేస్తే, ఇమేజెస్ క్లిక్ చేస్తే ఏదైనా సరే ఒకటి మనకి ఏదైనా స్టోరీస్ సంబంధించిన రిలేటెడ్ పోస్టర్స్ ఏ ఒకటి వస్తాయండి. సార్ నేను పెట్టిన పోస్టర్ లో ట్రాన్స్పరెన్సీతో పెట్టాను. ఓకే మ్యామ్, ఓకే చూసారా సార్? ఇది అయిపోయినాయి తర్వాత అడగండి. ఓకేనా, ఉమ్. జస్ట్ ఇప్పుడు ఇది ఉంది. నేను ఇక్కడ ఈ పోస్టర్ ని డౌన్లోడ్ చేసుకున్నాను, అయితే ఇక్కడ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి. కాబట్టి ఇక్కడ ఈ పోస్టర్ అంటే సిచ్యువేషన్ బట్టి నాకు ఏ పోస్టర్ ఇప్పుడు నేను సెట్ చేస్తుంటే మనం ఒకటి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ ఒకటి పోస్టర్కి ఇంకో పోస్టర్కి డిఫరెంట్ గా వస్తుంది. ఇక్కడ ఉంది ఈ ఫోటో ఉంది, చూస్తుంటే ఒక్కొక్కటి వస్తుంది, డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే? తర్వాత నేనంటే నాకు నచ్చిన పోస్టర్ అనేది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అప్లోడ్ లోకి వెళ్ళేసి నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. జస్ట్ లాస్ట్ లో తీసుకున్నాను కదా ఫోటో, ఇది ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. ఇది నేను అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ చేశానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, అక్కడ స్టోరీ టెల్లింగ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ లో మన బ్యాక్గ్రౌండ్ లో చూపించాం. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఒక ఫోటో అని లేదు, ఇట్లా ఫొటోస్ కి ఫోటో లాగా వచ్చింది బాగోలేదు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు గూగుల్లోకి వెళ్ళండి. ఓకేనా, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ క్లిప్ ఆర్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఏదన్నా ఒకటి ఆర్ట్స్ లాగా మీకు ఒక ఇమేజెస్ కొన్ని ఏమైనా రావచ్చు, ఇందులో మనకు ఉపయోగపడుతుందా చూసుకోండి. జస్ట్ ఇది ఉంది, ఈ పోర్షన్ ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది ఇక్కడ పిఎన్జి అంటే ఫార్మేట్ పర్ఫెక్ట్ లేదు, అది పిఎన్జిలో డౌన్లోడ్ అయితే ఏమో తెలియదు, అది చూద్దాం. ఓకే, పిఎన్జి ట్రీ అని వచ్చింది. మన ఇమేజెస్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఇమేజ్ పిఎన్జిలో తీసుకోవాలంటే పిఎన్జి ఫార్మాట్ సైట్కి వెళ్తే వస్తాయి. కానీ ఇక్కడ మనం ఇక్కడ డౌన్లోడ్ చేస్తే బ్లాక్ బాక్స్లుగా ఉన్నాయి కదా, అది కూడా డౌన్లోడ్ అవుతుంది మనకి, అది ఎందులో ఎఫెక్టివ్గా ఉండదు. ఇక్కడ ఒకటి ఉంది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది, ఇక్కడ ఇక్కడ ఇమేజ్ ఒకటి ఉంది, దీన్ని తీసుకుంటున్నాను. డౌన్లోడ్ అని క్లిక్ చేసింది. ఇది ఎందుకు అనేది మీకు చూపిస్తాను, ఇది ఎందుకు డౌన్లోడ్ చేసింది అనేది. ఇక్కడ ఇది ఉంది, ఇది కూడా డౌన్లోడ్ చేసింది. ఇక్కడ ఉంది, ఇది డౌన్లోడ్ చేసింది. ఇక్కడ ఇక్కడ ఇమేజ్ ఇది డౌన్లోడ్ చేసింది. అంటే నాకు ఇట్లా ఒక్కొక్క ఇమేజ్ చూస్తే ఒక్కొక్క డిఫరెంట్ గా వస్తున్నాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకోండి, నాకు ఆ ఇమేజ్ దొరకకపోతే మళ్ళీ ప్రాబ్లం అయింది అన్నట్టుగా ఆప్షనల్ గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఇది. ఇలా వెళ్తూ ఉంటే మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ అప్లోడ్ చేసుకున్న దాంట్లో నుంచి ఒక ఫోటో తీసుకుంటాను. అక్కడ అప్లోడ్ చేస్తాను. ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇక్కడ వైట్ పోస్టర్ తీసుకోగానే ఇక్కడ నాకు మెంటర్ నేమ్ వైట్ లో ఉంది. వైట్ మళ్ళీ దీన్ని కలర్ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఓకే, ఇలా
ఒకటి చేసుకోవచ్చు. ఇందాక మన శ్రీదేవి మేడం ఒకటి అడిగారు, నేను ఒకటి బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నాను, నాకు ట్రాన్స్పరెంట్ లో మార్చుకోవడానికి చేశాను అన్న ఒక పోస్ట్ పెట్టాను ఉంటుంది కదా, జస్ట్ అది కూడా జస్ట్ మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఇక్కడ ఒక ఇమేజ్ అనేది నేను తీసుకున్నాను. ఇమేజ్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇవ్వాలనుకుంటున్నాను. టెంట్ బ్యాక్ అని క్లిక్ చేశాను. బ్యాక్ అని క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ నేను ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటాను. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఇస్తున్నాను. మీకు కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో. కాకపోతే ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ తీసుకుని చాలా తక్కువ పెట్టుకోవాలి. ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బాగుంటుంది ఫోటో బ్యాక్గ్రౌండ్ లో మీకు. ప్లస్ ఇక్కడ ఇంకోటి చూడండి, మెంటర్స్ నేమ్ దగ్గర మీరు ఇక్కడ ఒకటి చూడండి, ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి ఇప్పుడు ఒక షేప్ అనేది ఉంది. ఈ షేప్ అనేది నేను తీసుకుంటున్నాను. నేను ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో నేమ్స్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేలా పెట్టుకున్నాను. పేర్లకి ఇక కొంచెం ఎఫెక్ట్ గా ఉంటుంది అన్నట్టుగా సైజు ఇలా పెట్టుకొని కూడా మనం ఒక డిజైన్ లాగా దాన్ని మనం తీసుకోవచ్చు. నేమ్ దగ్గర దీని కలర్ మళ్ళీ మార్చుకుంటున్నాను, ఏదో ఒక సమ్ కలర్ ఒకటి ఏదో ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇక్కడ కలర్స్ మార్చుకోవాలి. మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో కలర్ తీసుకుంటామో దాని ఎఫెక్టివ్ ఉండే కలర్ కనిపించడానికి తీసుకోండి. నెక్స్ట్ ఇలా మీరు తీసుకున్నట్టయితే నేమ్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ టెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి స్ట్రోక్ అనేది ఇచ్చాం కాబట్టి కొంచెం ఇలా కనిపిస్తుంది. దాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత దీన్ని నన్ అని పెట్టండి, మీకు అది కూడా మీకు కనిపిస్తుంది. ఇలా పెట్టుకోవచ్చు అవసరమైతే మీరు. మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. ఒక పోస్టర్ అనేది అయితే మన డిజైన్ అనేది తయారైపోయింది. ఇక్కడ ఏంటంటే ఇంకా మీరు ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఎలా కావాలనుకుంటున్నారు, మీరు దాన్ని ఇంకెలా సైజ్ తగ్గించుకోవాలనుకుంటున్నారు, దేనికి ఏ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అవి ఇచ్చుకున్న ప్రయత్నం చేయండి. ఆర్ట్ ఆఫ్ స్టోరీ ఉంది, దీనికి ఎఫెక్ట్ ఇచ్చుకోండి. ఇక్కడ కూడా సేమ్ మీకు బ్యాక్గ్రౌండ్ లో మీకు ఇలా ఉండాలనుకుంటే అలా ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ కలర్ స్పెషల్ గా అట్లా ఒక కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది కలర్. ఓకే, మనది స్టైల్ కావాలి, ఒక ఫాంట్ స్టైల్, టెక్స్ట్ స్టైల్. జస్ట్ మీకు టెక్స్ట్ స్టైల్ ఫాంట్స్ అని ఉంది. దేంట్లోకి వెళ్తే డిఫరెంట్ గా మీకు ఫాంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫాంట్స్ తగినట్టుగా మీరు పెట్టుకోండి. సార్ కింద సర్కిల్స్ కి ఫ్రేమ్ అన్నది ఫ్రేమ్ తో ఉన్నదే తీసుకున్నారా సార్? మేడం కిందన మెంటర్స్ కనుక ఫొటోస్ పెట్టారు కదా, అక్కడ ఆ ఫ్రేమ్ అన్నది ఎడ్జ్ తో ఉన్నదే తీసుకున్నారా, అది వేరేగా యాడ్ చేశారా సార్? ఎడ్జ్ తోనా? అంటే ఫ్రేమ్ తాలూకా సర్కిల్ ఉంది కదా, కలర్ మార్చారు. కలర్ మారింది కదా, ఇదే కదా ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ లోనే కదా. అవును సార్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ నేను చూపించాను కదా మీకు చెప్పేటప్పుడు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీసుకున్న తర్వాత దీనికి పైన కలర్ వచ్చింది కదా బోర్డర్ లో, అదేనా? అదే సార్. ఇంకా చూపించింది కదా ఇందాక, నేను చెప్పాను మళ్ళీ డౌట్ రైజ్ అయితే అన్నట్టుగా చెప్పాను. ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు స్టైల్ అని ఉంది కదా, ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, ఇది సార్. ఓకే, ఈ స్టైల్ క్లిక్ చేసి చూపించాను మీకు నేను.
ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ ఇక్కడ ఇది ఈ సింబల్ సెలెక్ట్ అయి ఉంటది, నన్ అని. ఆ, ఓకే, ఇది కాకుండా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఫ్రేమ్ అనేది వస్తుంది, బోర్డర్ రౌండ్ సర్కిల్ కి. ఓ, వచ్చిందా? సరే ఓకే. దీనికి ఎంత సైజ్ ఉండాలో చూసుకోండి. ఫ్రేమ్ కి చూడండి, నేను సైజ్ పెంచుకుంటాను. ఎంత ఉండాలో చూసుకోండి. ఇక 18 ఉంది, 15 ఉంది, 12 ఉంది, 10 ఉంది, 4. ఇట్లా మీరు సైజ్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. 6 ఉంది ఇక్కడ. ఓకేనా? లేదు ఇగో ఒక డాట్ డాట్ లాగా బ్రేకింగ్ లైన్ లాగా ఉండాలంటే బ్రేకింగ్ లైన్ లాగా వస్తుంది. చూడండి, Okay. బ్రేకింగ్ లైన్ లా ఉందా? అలాగా ఉంటే అలా Okay. వస్తుంది. ఇంకా స్పేస్ ఎక్కువ ఉన్న బ్రేకింగ్ లైన్ లా ఉంటే ఇలా వస్తుంది. ఇంకా డాట్ డాట్ లాగా రావాలంటే ఇలా వస్తుంది. ఓకే సరే ఇలా తీసుకోండి. ఒకటి వచ్చింది. దానికి మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బోర్డర్ అని ఉంది, బోర్డర్ కలర్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. ఆ, ఇది సెలెక్ట్ చేసుకొని కలర్ మార్చుకోండి. కలర్ మార్చుకోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక పోస్టర్ అనేది తయారైపోయింది. ఎంత ఎఫెక్టివ్ ఉంది, బాగుందా? నీట్ గా ఉందా పోస్టర్? బాగుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నా. షేర్ చేస్తున్నాను. షేర్ అయింది. మన గ్రూప్ లోకి వెళ్ళిపోయింది. ఇలా షేర్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్? సార్ ఒక్క డౌట్, మొబైల్ నుంచి మనం క్యాన్వా క్లోజ్ చేయకుండా గూగుల్ కి వెళ్ళడం అన్నది నాకు రావట్లేదు సార్. అది ఇట్లా క్లోజ్ చేసి మొబైల్ మళ్ళీ మొబైల్ నుంచి మనం క్యాన్వాలో ఆన్ లో అదే అర్థం కాల. అది నాకు గూగుల్ కూడా కి అదే వెళ్ళినప్పుడు రాలేదు. క్యాన్వా గూగుల్లోకి క్లోజ్ వెళ్తాను అయిపోతుంది సార్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్ ని. క్యాన్వాలో ఉన్నాగా డౌన్లోడ్ చేసినప్పుడు ఆ, గూగుల్ ఏంటి మళ్ళీ? ఆహా, మనం క్యాన్వాలో ఉంటాం సార్. గూగుల్ లో ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు క్యాన్వా క్లోజ్ అయ్యి మళ్ళీ వేరేగా గూగుల్లో వెళ్తున్నాం. అంతే, వేరే క్యాన్వా అలాగే లేకుండా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే అది ఫోన్ లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను అది మీకు. ఒకసారి ఒకసారి అందులోకి వెళ్ళండి, గూగుల్లోకి క్యాన్వా నుంచి ఒకసారి. మీకు ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తే ఇవన్నీ ఇక్కడ నా ఫోన్ లో డౌన్లోడ్ అయినాయి. చూడండి, ఫోన్ లో అంటే డౌన్లోడ్ గ్యాలరీలో అయినాయి. ఉంటది. గ్యాలరీలో, ఈ గ్యాలరీలో నుంచి అప్లోడ్ చేసుకున్నా నేను. అర్థమైందా మేడం? శ్రీదేవి గారు, అంటే ఇదేనా మీ క్యాన్వా డౌట్? అదే సార్, అంటే క్యాన్వా క్లోజ్ చేయడము మళ్ళీ ఆన్ చేయడం ఖచ్చితంగా చేయాలి, డౌన్లోడ్ ఏమైనా చేసుకోవాలి అంటే. ఇప్పుడు ఇదే మేడం, ఇప్పుడు ఇది ఉంది. క్యాన్వాలోకి వెళ్ళాను, ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను. ఓకే, అది నాకు ఫోన్ గ్యాలరీలోకి వెళ్ళింది. ఫోన్ గ్యాలరీలో ఇక్కడ ఉందో చూడండి, ఫోన్ గ్యాలరీలో కనిపిస్తుందా? ఇక్కడ డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి ఫోన్ ఫొటోస్ లో, ఫోన్ లో. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేనేం చేశాను, క్యాన్వాలోకి వచ్చాను. క్యాన్వాలోకి వచ్చి ఇక్కడ అప్లోడ్ లో తీసుకున్నాను. అప్లోడ్స్ లోకి వెళ్ళాను.
అప్లోడ్ ఫైల్స్ అన్నా, అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళగానే నాకు మొబైల్లో ఉన్న ఫొటోస్లోకి వెళ్ళింది. ఇక్కడ మీ మొబైల్ అన్నాను చూడండి, మొబైల్లో ఉన్న ఫొటోస్ ఇవన్నీ అయ్యే కదా. ఉమ్, ఇందులో నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏది కావాలి అది, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ అయింది, ఫోటో ఇక్కడ అప్లోడ్ అయింది. ఈ అప్లోడ్ అయిన ఫోటోని నేను దీని పోస్టర్లోకి వచ్చి తీసుకొచ్చి ఇటు పెట్టుకున్నాను. ఆహా, అంటే క్లోజ్ చేసేసే వెళ్ళాలి. అంతే, క్లోజ్ చేయకుండా మనం ఎట్లా వెళ్తాం మరి? క్లోజ్ చేయడం వల్ల దానివల్ల నష్టం అయితే జరగట్లేదుగా మనకి. సార్ గూగుల్లో క్యాన్వా ఆప్షన్ ఒకటి ఉంది కదా, దాని మనం ఈ రోజుతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్ వందే మాతరం.